అత్యంత విశిష్టమైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర పైన ప్రత్యేక స్టోరీ. కోరిన కోరికలు తీసే కోరమీసాల మల్లన్నగా ఉన్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా విశిష్టమైంది. ఇక్కడ జరిగే పూజలకు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 3 నెలల పాటు కూడా ఈ జాతరలో తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దీనికి ఉన్నటువంటి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఆలయ అర్చకులు ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఉన్నటువంటి చరిత్ర ఏంది, ఎంత పురాతనమైనటువంటి ఆలయంగా దీన్ని చూడొచ్చు? ఈ దేవాలయం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగినట్టుగా దాదాపు 1000 సంవత్సరాల పూర్వం దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయం నిర్మాణం తర్వాత కాకతీయులు పరిపాలన కాలంలో కూడా కొంత ఈ స్వామివారిని అర్చించి అనేక విజయాలు సాధించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని అయ్యనవోలుగా పిలవడం వల్ల కాకతీయుల పరిపాలన కాలంలో అయ్యన మంత్రి ఉండడం చేత ఈ గ్రామాన్ని నిలపడం వల్ల కూడా ఈ దేవాలయాన్ని అయ్యనవోలుగా పిలువబడుతుంది. అందువల్ల ఈ దేవాలయానికి వచ్చే ప్రతి వాళ్ళు ఐలోని జాతరగా ప్రాముఖ్యత చెంది ఖండాంతరాలుగా విస్తరించి ఉన్నది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది భక్తులు సంక్రాంతి రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని రావడం జరిగింది. స్వామిని ఖండేలరాయునిగా, ఖండేశ్వర స్వామిగా, ఖండోబాగా, మల్లికార్జునుగా, మార్తాండ భైరవుడుగా రకరకాలుగా పేర్లుగా పిలువబడుతున్న స్వామివారు నిరాకారుడైన లింగ రూపంలో ఉన్న శివుడు రాక్షస సంహారం గురించి మణిమల్లాసురుని రాక్షసుని సంహరించడానికి ఈ ఖండేలరాయుని అవతరించి స్వామివారు అశ్వవాహనంపై 2 దేవేరులతో గొల్లకేతమ్మ బల్జమెళ్ళ దేవేరులతో ఆ స్వామివారు నెలకొల్పబడినట్టుగా చెప్పబడుతున్నది. ఈ అమ్మవార్లు ఎక్కడి నుంచి వచ్చారని, దీనికి వేరే అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్ర కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? ఈ దేవాలయం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో 3 ప్రాంతాల్లో ఒక్కొక్క దగ్గర ఒక విధంగా పిలవడం జరుగుతుంది. ఎక్కడ పిలిచినప్పటికీ స్వామివారిని ఖండేలరాయుడుగా, ఖండోబాగా, మల్వరీ స్వామిగా పిలువబడుతున్నాడు. అందువల్ల కర్ణాటక ప్రాంతంలో ఉండే వాళ్ళు బల్జ వాళ్ళు ఎక్కువ ఉండడం చేత ఈ దేవేరుని అమ్మవారిని చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా మహారాష్ట్రలో కానీ తెలంగాణ ప్రాంతంలో యాదవ కులస్తులు ఎక్కువ ఉండడం చేత గొల్లకేతమ్మను బాణాయి మాతను చేసుకోవడం వల్ల ఈ కులస్తులతో పాటు అన్ని రకాల కులాల వాళ్ళు కూడా స్వామివారిని దర్శించి తరిస్తున్నారు. ఏ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత మొక్కులకు సంబంధించి కూడా ఎట్లాంటి మొక్కులు ఏ విధమైనటువంటి చేసుకుంటారు? 99% మంది పూర్వాచారాన్ని అనుసరించే స్వామివారి యొక్క ఆ పట్నాన్ని వేయడం, బోనాన్ని చేయడం, స్వామివారి యొక్క అభిషేకం చేసుకోవడం, కళ్యాణం చేయడం, స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క జాతర ఈ సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జరుగుతుంది. సంక్రాంతి 13వ తేదీ ఉదయం స్వామివారి యొక్క గణపతి పూజ, పుణ్యావాచనం, ధ్వజారోహణతో మొదలై ఉగాది వరకు కొనసాగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు 5 రోజుల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఇది ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ విశిష్టత. అయితే జానపదుల జాతరగా కూడా ఐనవోలు మల్లన్న జాతరను చూస్తారు. 3 నెలలు జరిగే జాతరలో కూడా జానపద కళాకారులతోటి కావచ్చు, ఒగ్గు కళాకారులకు అయినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, పట్నాలు వేయటం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒగ్గు కళాకారులతో కూడా మాట్లాడదాం, అదేవిధంగా పట్నాలు వేసే భక్తులతోటి కూడా ఉందాం. ఈ 3 నెలల జాతర ఎలా జరగబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి దాదాపు 300 కుటుంబాలు వంశపారంపర్యంగా ఒగ్గు పూజారులు పనిచేసే ఇక్కడ తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. బోనం చేయడం కావచ్చు, లేదా పట్నం వేయడం కావచ్చు, లేదా మీ ఒగ్గు కథ చెప్పడం కావచ్చు, ఎట్లా ఉండదు ఈ మొక్కులు చెల్లించుకోవడం? ఒక్కొక్క దానికి ఒక విశిష్టత అంటారు కదా. అంటే ఫస్ట్ మైలపూలు తీసి ఫస్ట్ బోనాలు చేస్తారు. బోనాలు చేసిన తర్వాత వాళ్ళకు మొక్కుకున్న తిరిగా ఒక చిలకపట్నం అంటారు, వాళ్ళు నదరపట్నం అంటారు. నదరపట్నం అంటే ఇదే పట్నం, చిలకపట్నం అంటే కుండకాడ, అది అక్కడ చెల్లియాలి, ఇది ఇక్కడ చెల్లియాలి. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు ఏముంటాయంటే కొడుకే కావాలని మొక్కుతారు, బిడ్డే కావాలని మొక్కుతారు. కోరికలల్లో మళ్ళీ కోడెం కట్టేస్తారు. బిడ్డ అనుకునే కానుకలు పెడతారు, కూర మిసాలు పెడతారు, గజ్జలు ఆవులు పెడతారు, మళ్ళీ పోతే ఓడి బియ్యం పోస్తారు దేవునికి. వాళ్ళ కోరికలను అనుకున్న కోరిక ఏమైతే ఓ ఇల్లు కట్టాలన్నా, ఓ బావి తవ్వాలన్నా, ఓ బోర్ వేయాలన్నా, ఏ చేయాలన్నా వీడికి వచ్చిన తర్వాత మొక్కుకున్నాయి ఖచ్చితంగా అయితానే చేస్తారు. మునుపటికి జనసంఖ్య కూడా పోతే కూడా పట్టణాలు విరిగిపోయినాయి, జనసంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు వరకైతే బాగా కుటుంబం మంచిగా బాగుపడుతుంది. అంటే అన్న చూస్తేనేమో వంశపారంపర్యంగా మీరు అంత వస్తుంది. ఇప్పటికి దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మీ తండ్రి నుంచి మీరు ఎట్లా నేర్చుకున్నారు, మళ్ళీ మీ పిల్లలకు ఎట్లా నేర్పిస్తారు, వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? ఇవి ఎట్లా చెప్పడం వల్ల చదువు అనేది ఏం లేదు. ఇక్కడ
వాళ్ళని బట్టి వాళ్ళ పాటలను మేము నేర్చుకోవడం, వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వాళ్ళ ఏ పద్ధతి ప్రకారం పోయినో మేము అదే పద్ధతి ప్రకారం వాళ్ళ బాటలనే మేము నడుస్తున్నాం. మీకు అంటే ఈ డమరుకం కావచ్చు ఏమేమి ఉంటాయి ఎక్కువ? మాకు పలక, పట్నం వేయడానికి పలక, జగ్గు, డమరుకం, ఇప్పుడు కంజర లేటెస్ట్గా ఇప్పుడు కొద్దిగా సౌండ్ వస్తుందని అది వాడుతుంది. మొత్తానికి అయితే డమరుకంతో పూజ చేస్తాం మేము. ఒక్కసారి మీరు అందరు కలిసి ఒక పాట చేయండి. ముద్ర వచ్చిన పట్నం పట్నం మీద పవలించని వంతు మల్లన్న నీకు చక్రమ తుగతి బాణము కోలు పడిగేతడి ప్రధాన చక్రం మల్లన్న నీకు ఒగ్గు కళాకారుల పూజలు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు వంశపారపరంగా కూడా భక్తుల మొక్కుల చెల్లించుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఐనవోలు జాతరకు మార్నేని కుటుంబానికి విడదీయని అనుబంధం ఉంటుంది. ఇక్కడ జరిగే బండ్లతోటి ప్రదర్శన కావచ్చు, ఈ ఫ్యామిలీకే అది ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు మార్నేని రవీంద్రరావు ఆయనతో కూడా మాట్లాడదాం. మీ ఫ్యామిలీకి ఈ ఐనవోలు టెంపుల్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? 1968కి ముందు ఈ దేవాలయంలో మార్నేని వంశస్థులు హక్కుదారులుగా ఉండేది. అంటే 50% హక్కులు ఈ దేవాలయంలో ఉండేది. అప్పుడు ప్రభుత్వ పరంగా ఎండోమెంట్లకు వెళ్ళలే ఇంకా టెంపుల్. 50% మార్నేని వాళ్ళు ఉంటే ఇంక మిగతా 50% ఒగ్గు పూజారులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, అయ్యగారులు కానీ, రజకులు కానీ వీళ్ళంతా 50% ఉండేది. అయితే 1968లో మా ఫాదర్స్ వాళ్ళు అప్పుడు దీన్ని ఎండోమెంట్ కింద హక్కులను రిజైన్ చేసి ఎండోమెంట్కి అప్పచెప్పడం జరిగింది. దాంతో అప్పటి నుంచి ఈ కమిటీలు నియామకం జరుగుతూ ఉన్నది. ఏం చేస్తారు అంటే ఒక బండ్లకు సంబంధించిన ఉంటుందా? జాతర టైంలో ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? దానికి ఇంట్లో ఎట్లా ప్రిపరేషన్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ప్రతి ఇంటి నుంచి కూడా తలంబ్రాలు ఒకటి పెట్టెలో తీసుకొని ఇంటింటికి వాయిద్యాలతో వెళ్ళుకుంటూ అన్నీ కలెక్ట్ చేసుకొని ప్రతి ఇంటి దగ్గర నుంచి అందరు కుటుంబ సభ్యులు మంగళారతులతో వాయిద్యాలతో బయలుదేరి ఇంటింటికి తిరుక్కుంటూ ఇవన్నీ తలంబ్రాలన్నీ తీసుకొని అలా తీసుకొని వస్తాం. అదేవిధంగా బయలుదేరినాక గ్రామం నుంచి కూడా అందరు కూడా ఎదురేగి బండి ఎడ్లకు కాళ్ళకు నీళ్లు పోసి మంగళారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా స్వాగతం పలుతారు బండికి. అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి బండి మనం ఇక్కడి నుంచి కడుతున్నాం. ఈ దేవాలయం మా గ్రామం బాగుండాలి, మేమందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలు బాగుండాలి అనే ఒక దృక్పథంతో మొదటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీతోటి దాన్ని ఆ ట్రెడిషన్ కొనసాగిస్తూ ముందుకెళ్తాం. అది ఇప్పటి కూడా కొనసాగుతున్నది. అనేక తరాలు మారినా కూడా ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా దాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఐనవోలు జాతరకు మార్నేని వంశస్థులకు ఉన్నటువంటి అనుబంధం. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించుకోవడంలో చాలా విశిష్టత ఉంటుంది. గజ్జెల సవ్వడితోటి ఉండేది కావచ్చు, తర్వాత ఒగ్గు పూజలు చేయడం, తర్వాత పట్నాలు వేయటం, బోనాలు చేయడం అనేది చాలా విశిష్టంగా చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు పట్నం వేయడం, స్వామివారికి కళ్యాణం చేయడం కావచ్చు, తర్వాత ఒగ్గు పూజార్లతోటే ఈ పూజలంతా కూడా చాలా విశిష్టతగా జరుగుతుంది. ఐనవోలు జాతర అనేది మీకు ఎట్లా ఉంటుంది? ఇక్కడ పూజలు కావచ్చు లేదా మొక్కులు ఎట్లా చెల్లిస్తుంటారు? మేము యాదవ్స్మి. సో మాకు ఇంటి దేవుడు మల్లన్న. సో ప్రతి సంక్రాంతికి జాతర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరంగల్లో 2, సిద్దిపేటలో కొమ్రవెల్లి మల్లన్న స్వామిది. సో వరంగల్ వచ్చేసి మనకు సంక్రాంతి 3 days హెవీగా జరుగుతుంది జాతర. సో ఎవ్రీ ఇయర్ రష్ ఉండడం వల్ల మేము ఈసారి ముందు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. 1 బోనం చేస్తాము, 2 పటమేయడం, 2 పాలు పట్టించడం. సో ఇవి మెయిన్గా మా సైడ్ చేస్తాము. యాక్చువల్లీ జాతర అంటే మాకు జాతర అంటే ఇవే పూజలు. సో ఈసారి ఇప్పుడు తొందరగా వచ్చి చేసాము. అండ్ మన కొమ్రవెల్లిలో వచ్చేసి సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యి ఉగాది తర్వాత ముగిస్తుంది. సో ఫస్ట్ అక్కడ కుంభాలతో స్టార్ట్ అయ్యి మన
లైక్ అగ్గిగుండాలతో ఆగిపోతుంది అక్కడ. సో ఇక్కడ మల్లన్న జాతర వచ్చే సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది. ఆ 3 రోజులు ఎడ్ల బండి పోటీలని ఇక్కడ చాలా ఫేమస్. సో అది ఎవరు మిస్ కావద్దు యాక్చువల్లీ. ఇప్పుడు జాతర అనగానే ఇక్కడికి వచ్చేసరికి అంటే రకరకాల వృత్తులలో ఉండొచ్చు, జాబ్స్లలో ఉండొచ్చు, కానీ జాతరకు వచ్చేసరికి ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఫ్యామిలీస్ తోటి వచ్చిన తర్వాత ఈ వాతావరణంగా వచ్చి? మేము చాలా ఎడ్యుకేటెడే, కానీ అది అన్ని పక్కన పెట్టేసి మేము మా కల్చర్ని తీసుకురావాలి అని చెప్పేసి మా పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. సో ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అన్నీ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ మా పిల్లలకు కూడా మేము నేర్పించుకోవాలి అని చెప్పి మేము నేర్చుకుంటున్నాం మేము కూడా అన్నీ. సో మేము అందరం ఐటీ ఫీల్డ్లో ఉన్నాం, చాలా మటుకు మా పిల్లలందరూ బీటెక్స్ చేస్తున్నారు. సో స్టిల్ మేము ఏంటంటే మా కల్చర్ని ఫార్వర్డ్ చేయాలి, మా పిల్లలకి నేర్పించుకోవాలి అన్న ఇదిలో మేము నేర్చుకుంటున్నాం యాక్చువల్లీ. ఈ ఒగ్గు పూజలు ఎట్లా ఉంటాయి, వాళ్ళతో ఎట్లా ఉంటాయి? ఒగ్గు మన నార్మల్ పూజలు అంటే అర్చన చేస్తారు. ఇక్కడ అంటే మన పాత నుంచి వచ్చే పాటలు కానీ లైక్ కథ, మల్లన్న కథ కానీ మల్లన్న స్టోరీ కానీ అది చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ. ఇందులో అది చెప్పుతూ చేయడం జరుగుతుంది. రకరకాల మొక్కులు ఉంటాయి అంటారు కదా, మీకు ఒకటి జరిగితే ఒక మొక్కు ఇట్లా అనుకుంటారు, ఏమేమి మొక్కులు ఉంటాయి? తొట్టెల కడతామంటే పాపలు పిల్లలు పుడితే తొట్టెల కడతారు. కూరమిసాలంటే ఇంట్లో మంచి జరిగితే కూరమిసాలు ఇస్తారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్కని కోడని కట్టిస్తారు. కొడుకు పుడితే కోడని కట్టిస్తారు. అట్లా ఉంటాయి. జాతరకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎట్లా ఉన్నాయి అసలు? ఇక్కడ ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే కాటేజ్ ఉండడానికి ప్రాబ్లం ఉందండి. ఇక్కడ రూమ్లు కూడా, మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎక్కువ జనాలు వస్తే ఉండడానికి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళందరూ ఈ గుడిచెలకి ఇక్కడ సత్రాలు అట్లా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈ జనాలకు అనేది ఈ ప్రాబ్లం ఉండదు. ఏంటంటే ఈ చలిలో ఈ కింద ఈ సత్రాల కింద ఇవి కింద ఉండాలంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా. ఇదంటే కొంచెం మెయింటెనెన్స్ ఇంకా కొంచెం ఎక్కువ పెరిగితే మాకు ప్రజలకి ఇంకా బాగుంటుందని చెప్పి. ఎట్లా ఉంది అంటే జాతరకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది జాతర, ఇంకా ఇంకేం కావాలని కోరుకుంటారు భక్తులుగా? వాటర్ ఫెసిలిటీ ఒకటి, వచ్చిన వాళ్ళకి మెయింటెనెన్స్ ఒకటి, ఇంకొంచెం డెవలప్ అయితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. పాస్ట్ కంటే ఇప్పుడు చాలా బెటర్. ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంటే వచ్చిన బాగుంది ఉంటుంది. జనవరి 13, 14, 15 బాగా ఉంటారు. అప్పుడు కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది జాతర అనగానే ఏమేమి మొక్కులు చెల్లిస్తారు? మేము బోనాలు సమర్పించుకుంటాం, పాలు పట్టియడము, పటారం వేయడము అవన్నీ చెల్లించుకుంటాం. వడి బియ్యం పోయడం తరతరాల నుంచి వస్తాం. మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పెద్దవాళ్ళ నుంచి వస్తున్నాం. జాతరకు వచ్చే భక్తులు ప్రధానంగా కొన్ని రకాల ఫెసిలిటీస్ అయితే కోరుకుంటున్నారు. జాతర సమయంలో ఒక్కొక్కరు 2-3 రోజులు ఉంటారు, విడిది చేస్తారు. ఇక్కడ పెద్ద పట్నాలు వేయడం కావచ్చు, బోనాలు సమర్పించడం, స్వామివారికి సంబంధించినటువంటి కోరిన కోరికలు తీరినప్పుడు కూర మీసాలు ఇవ్వడం కావచ్చు, ఇలా రకరకాల మొక్కులతోటి స్వామివారికి చేస్తారు. అయితే 1-2 రోజులు కూడా ఐనవోలులో ఉంటారు. కాకపోతే విడిదికి సంబంధించినటువంటి సమస్య ఒకటి, 2 మంచినీళ్ళు కావచ్చు, తర్వాత టాయిలెట్స్, ఇలాంటి సమస్యలు ఉన్నాయనేది దృష్టి పెడుతున్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించాల్సిందిగా వాళ్ళైతే కోరుతున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణ ఏ విధంగా జరగబోతుందో మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, అంటే జాతరకు సంబంధించి ఈ సంక్రాంతి నుంచి జాతరకు ఎంతమంది భక్తులు హాజరవుతుంటారు? ఈ 3 నెలల పాటు భక్తుల తాకిడి ఎట్లా ఉంటుంది? ఈ మనకు జనవరి 13 నుంచి 18 వరకు ఈ 5 రోజుల ఉత్సవానికి మనకు గతంలో ఏంటంటే మనకు సమ్మక్క జాతర లేదు. ఈసారి సమ్మక్క జాతర ఉండడం వల్ల ఏంటంటే మనకు 15 నుంచి 20 లక్షల మంది జనాభా రావడం జరుగుతుందని అంచనా వేయడం జరుగుతుంది. ఈ యొక్క భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు పోలీస్ సిబ్బందితోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు మన గతంలో 300 మందిని పోలీస్ సిబ్బంది డిప్యూటీ చేసుకుంటే ఈసారి 450 మందిని చేసుకుంటామని చెప్పేసి కూడా సిపి గారి ద్వారా మనకు తెలియడం జరిగింది. సార్, జాతరకు వచ్చే భక్తులకు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి వచ్చే సమయంలో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ చేస్తున్నారు, తర్వాత కొన్ని ఇబ్బందులు పడుతున్నారు నేపథ్యంలో ఈసారి జాతరకు సంబంధించి అలాంటి ఇబ్బందులు కాకుండా కావచ్చు, లేకపోతే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఈసారి మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తజనం ఎక్కువ వచ్చే విధంగా ఉంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మనకు త్రాగునీరు, శానిటేషన్, ఈ వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. వాళ్లకు అన్ని విధాల మా సిబ్బందితోటి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కరోనాకి సంబంధించి కూడా కొత్త వేరియంట్ ఇప్పుడు వస్తుంది, కొంతమందికి పాజిటివ్ కేసులు కూడా బయటపడుతున్న నేపథ్యంలో జాతర మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుంది? దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ లేకుంటే అట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
కరోనా సందర్భంగా మనం గతంలో కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా కూడా కూడాళ్ళు చిన్న చిన్న ఏర్పాటు చేసేసి మాస్కులు ధరించే విధంగా సూచనలు బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మాస్కులు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా అందరికీ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారి ద్వారా కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది. వారి ద్వారా మనం వీళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది ప్రస్తుతం జాతరకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే జాతరకు లక్షల మంది భక్తులు హాజరుగా ఉన్నారు. ఈసారి మేడారం మహాజాతర కూడా ఫిబ్రవరిలో జరగనుంది. దానికంటే ముందు భక్తులు ఇటు ఐనవోలు మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాత వేములవాడ దర్శనం చేసుకుంటారు, అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు, ఆ తర్వాత కొమరవెల్లి మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకోవడం. ఈ విధంగా ఇవన్నీ పూర్తయిన తర్వాతనే మేడారంకు వెళ్ళి తమ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి ఈసారి జాతరకు భక్తుల సంఖ్య చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఐనవోలు జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.